ఒకరోజు ఒక పాస్టర్ గారు అలాగే ఒక సోప్ బిజినెస్ మ్యాన్ కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఆ సందర్భంలో పాస్టర్ గారు ఎలా అన్నారు, అయ్యా బైబిల్ చదవండి, బైబిల్ మనిషిని పవిత్రపరుస్తుంది, మనిషికి మంచి గుణాన్ని ఇస్తుంది అని చెప్పారు. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ అన్నారు, బైబిల్ మనిషిని మారుస్తుందన్న, బైబిల్ మనిషిలో ఉన్న చెడుతనాన్ని తీసేస్తుందంటే నేను నమ్మనండి. నిజంగా బైబిల్ మనిషిలో ఉన్న చెడుతనాన్ని తీసేస్తే ప్రపంచంలో ఇంకా ఇంత చెడు ఎలా ఉంటుంది అని బిజినెస్ మ్యాన్ అన్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక 4-5 రోజుల నుంచి స్నానం చేయకుండా జుట్టంతా చింపిరిగా దుర్వాసన కొడుతూ ఒక ఆయన కనబడ్డాడు. పాస్టర్ గారు అడిగారు బిజినెస్ మ్యాన్ని, సార్ మీరు ఏం చేస్తారంటే, బిజినెస్ మ్యాన్ అన్నారు, నేను సోప్స్ తయారు చేస్తానని. పాస్టర్ గారు అడిగారు, సోప్ ఏం చేస్తుందండి అంటే బిజినెస్ మ్యాన్ అన్నారు, సోప్ మనిషిని శుభ్రపరుస్తుందండి, మనిషిని క్లీన్ చేస్తుంది. పాస్టర్ గారు అన్నారు, నేను నమ్మనండి. మీ సోప్ ఒకవేళ నిజంగా మనిషిని క్లీన్ చేస్తే మరి ఆ వ్యక్తి ఎందుకు శుభ్రంగా లేడు అని అడిగారంట. ఆ సమయంలో బిజినెస్ మ్యాన్ నవ్వుతూ అన్నాడు, పాస్టర్ గారు ఇలా మాట్లాడతారేంటి, ఆ వ్యక్తి సోప్ వాడలేదు కాబట్టి శుభ్రంగా లేడు అన్నారంట. పాస్టర్ గారు కూడా చెప్తూ ఇలా అన్నారంట, చాలామంది చేతుల్లో బైబిల్ ఉంటుంది కానీ ఆ బైబిల్ హృదయంలో లేనందువల్లే ఇంకా చెడుతనం మనుషుల్లో ఉందని.